తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో మరో కుంభకోణం బయటపడింది. టీటీడీ పాలక మండలి సభ్యుడైన భానుప్రకాష్ రెడ్డి స్వయంగా ఈ అంశాన్ని వెల్లడించారు. శ్రీవారి ఆలయంలోని తులాభారం డబ్బులను అక్కడి సిబ్బంది మింగేసినట్లుగా ఆయన ఆరోపిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. 2019 నుంచి 2024 వరకు జగన్ పాలనా కాలంలో జరిగిన అన్ని అక్రమాలు, అవినీతిపై విచారణ జరపాలని పలు పార్టీలు కోరుతున్నాయి. ఈ మేరకు భానుప్రకాష్ రెడ్డి అక్కడి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గతంలో పనిచేసిన ఉన్నతాధికారులు, విజిలెన్స్ సిబ్బందిపై కూడా విచారణ జరగాలని ఆయన అంటున్నారు. తొలుత పరకామణి దొంగతనం, తర్వాత కల్తీ నెయ్యి వ్యవహారం, తాజాగా తులాభారం స్కామ్తో టీటీడీ పరువు పోతోంది. ప్రతి ఏడాది కోట్లాది మంది భక్తులు వచ్చే తిరుమల ఆలయంలో స్కాములతో జనం విసిగిపోతున్నారు. కల్తీ నెయ్యిపై విచారణ తుది దశకు చేరుకున్న నేపథ్యంలోనే ఇప్పుడు తులాభారం స్కామ్ బయటపడింది. తులాభారం స్కామ్కు సంబంధించి ఒకసారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వాళ్ల ఫిర్యాదును బుట్టదాఖలు చేశారు. దాంతో భానుప్రకాష్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి విజిలెన్స్ విచారణకు డిమాండ్ చేస్తున్నారు. భక్తులు సమర్పించే కానుకలను సగం లెక్క చూపి మరో సగం దొంగతనంగా తీసుకెళ్లిపోయారన్నది ప్రధాన ఆరోపణ. ఈ తంతు చాలా కాలం జరిగిందని కూడా తెలుస్తోంది. తులాభారంలో దొరికిన దొంగలపై చర్యలు తీసుకోకుండా వదిలిపెట్టడంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా శ్రీవారి ఆభరణాలు కూడా దొంగలించారేమోనన్న సందేహాలు కలుగుతున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.